సార్ ఇటు చూడండి సార్, కొంచెం ఇలా జరగండి. ఇటు చూడండి సార్. సార్ గురుగారు అలా వేసేసే కదా నుంచింది, ఇలా చూడండి కొంచెం సార్. ఇంకొకసారి ఏంటి సార్? సార్ ఒకసారి నుంచి ఫోటో కూడా తీసుకుంటాం సార్, ప్రింట్ మీడియా. ఎస్సీ రద్దుపరిచి ఎక్సైజ్ శాఖని పునరీకరణ చేసినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రి, గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు తీసుకున్న నిర్ణయం ఎస్ఈబిని రద్దుపరిచి ఎక్సైజ్ శాఖని పునరీకరణ చేయడం జరిగింది. ఆ జీవోలు వచ్చిన సందర్భంగా ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మా శాఖ మార్చులకు మేము ఉడతాభక్తిన పాలాభిషేకం చేసుకోవాలని చెప్పేసి, క్షీరాభిషేకం చేయాలని చెప్పేసి రాష్ట్రం అంతా కూడా నిర్ణయించుకున్నాము, డిపార్ట్మెంట్ అంతాను. దానికి అనుగుణంగానే భీమవరంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సిబ్బంది, భీమవరం డిస్ట్రిక్ట్ ఆఫీసులో ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారికి చేయడం జరిగింది. ఈరోజు 20 సంవత్సరం మే 10వ తేదీన జియో నంబర్ 41, అది మాకు ఒక చీకటి జీవో, పట్ల ఒక చీకటి జీవో. కనీసం సిబ్బందితోటి కానీ ప్రజలతోటి కానీ ఎవరితోనూ చర్చించకుండా అప్పటి ప్రభుత్వం ఏకపక్షంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని నిట్టనీళ్ళలా చీల్చింది. 70% సిబ్బందిని ఎస్ఈబిలోకి పంపించింది. అది కూడా శాండ్లు, తర్వాత రెడ్ శాండ్ల్వుడ్, ఎర్రచందనం, గ్యాంబ్లింగు, తర్వాత ఎక్సైజు, ఇన్ని నిబంధనలు, అన్ని చట్టాలను వీళ్ళు చూడటం కోసమని ఎస్ఈబిని ఏర్పాటు చేశారు, విజృంభించింది. రేపు 255 రూపాయలు ఉన్నటువంటి బాటిల్ని 200 రూపాయలకి అమ్మారు. దానివల్ల ఏమైందంటే యువత అంతా కూడాను, గతంలో 100 రూపాయలకి బీర్ బాటిల్ దొరికేది, 200, 250 రూపాయలు చేయడం వల్ల వాళ్ళు మత్తు పదార్థాలు, గంజాయి, ఇతర మత్తు పదార్థాల వైపుకి వెళ్ళడం జరిగింది, యువత పడడం జరిగింది. రెవెన్యూ పోయింది, గంజాయి ఏపీ అనేటువంటి తయారైంది. గతంలో ఇంతోటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సిబ్బందితో మనం నవోదయం అనేటువంటి కార్యక్రమం చేపట్టి, ఆ రోజుల్లో ప్రభుత్వం నవోదయం కార్యక్రమం చేపట్టి ఎక్కడా కూడా జీరో, నాటుసార అనేది లేకుండా చేయడం జరిగింది. అలాగే గంజాయి మీద కూడా తోటల మీద దాడులు చేసి గంజాయిని మొక్క రూపంలోనే నిర్మూలించడం జరిగింది. అదేవిధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ రెవెన్యూని పెంచేదానికోసం మేము అహర్నిశలు కష్టపడతామని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున హామీ ఇస్తున్నాం. ఇది జరగడం నిజంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా అదృష్టంగా మేము భావిస్తున్నాం. అసోసియేషను, అలాగే మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషను, ఎగ్జిక్యూటివ్ అసోసియేషను, గెజెటెడ్ ఆఫీసర్స్, మొత్తం 4 అసోసియేషన్లు కూడా ఈ ఉన్నటువంటి సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ విధంగా సహకారం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.